చరణ్, మొన్న గుడిలో దేవుడి పెళ్లి జరిగింది కదా, అప్పుడు పంతులు గారు అది కట్టారు. అవునా? అయితే మనం దేవుడి పెళ్లి చేసుకుందామా? నేనున్నాను కదా, అది నా మెళ్ళ వేసే మన పెళ్ళైపోతుంది. రే చరణ్, రే రే రే, ఏంట్రా నువ్వు చేసింది? ఏమైందమ్మా? పంతులు గారు చూడండి, మా వాడు తాళేసేశాడు. ఏదైనా అరిష్టం అంటారా? కంగారు పడకండమ్మా. ఊహ తెలియని వయస్సులో వాళ్ళు చేసేది పెళ్ళని వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది బొమ్మల పెళ్ళే, ఏమీ కాదు. ఆ మంగళసూత్రాలు తీసేయండమ్మా. ఎలాంటి దోషం అయితే ఉండదు కదండి? అలాంటిదేమీ ఉండదమ్మా. మీరు అనవసరంగా భయపడకండి. నువ్వింటికి రా, నీ పని చెప్తాను. పద, కోతి పళ్ళు. అంటే ఈ విషయం చరణ్కి కూడా తెలిసి నన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని చెప్పి అత్తయ్య గారు చెప్పింది నమ్మే నా మెడలో తాళి కట్టాడు కదా. చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది తనకు గుర్తుండదు కదా. గుర్తుండకపోవచ్చమ్మా, కానీ ఆ వెధవ కూడా వాళ్లతో చేతులు కలిపి ఈ పని చేశాడంటే నాకైతే నమ్మాలని లేదు. వాడిది తెలిసి చేశాడా, తెలియక చేశాడా, అసలు ఈ విషయం సుమలత వాడికి చెప్పిందో లేదో అని నాకనుమానమే. మీ మనవడిని వెనకేసుకొస్తున్నారా? లేదమ్మా, నా మనవడైతే ఏంటి, ఎవడైతే ఏంటి? ఇప్పుడు వాడికంటే నువ్వే నాకెక్కువ. నిజంగా వాడు తప్పు చేస్తే వాడిని నేను నిలదీస్తాను కదా. అయితే నాకింకే ప్రమాదం లేదు కదా? ఇక నుంచి ప్రమాదం నీకదే, నీ నుంచి మీ అత్తకుంటుంది. పద. పల్లవి ఎంతో కాలం బతకదు. అన్నీ తెలిసే నీకు దానిచ్చి పెళ్లి చేశాను. దానికి చావొచ్చింది నీ జాతక ప్రభావం వల్ల కాబట్టి. నీ జాతక ప్రభావం వల్ల మొదటి భార్య చనిపోతుంది. అది నీ యోగం. చరణ్, ఏంటి నాన్న అలా ఉన్నావు? నచ్చలేదమ్మా, నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. పల్లవి గురించేనా? పల్లవి అంటే నీకిష్టం ఉండదు కదరా, మరెందుకు ఫీల్ అవుతున్నావు? అమ్మ, పల్లవి అంటే నాకిష్టం లేదు, కానీ తను చనిపోవాలని నేనెప్పుడూ కోరుకోలేదమ్మా. తనంటే ఇష్టం లేకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. కానీ ఒక విధంగా చూసుకుంటే పల్లవి చాలా మంచిదమ్మా. నేను పెళ్లి చేసుకుంటే తను చనిపోతుందని తెలిసి కూడా నువ్వింత దారుణంగా ఎలా ఆలోచించావు? నాన్న, నేను పల్లవి చావు కోరుకోలేదు. కాకపోతే గుండమ్మ పల్లవి 1కి 10 సార్లు అవమానిస్తుంటే, ఇంటికొచ్చి బెదిరిస్తుంటే పరువు తీస్తున్నారని దాన్ని తట్టుకోలేకపోయాను. ఈ విషయం తెలిసిన తర్వాత ఇది విషయం అని చెప్పాననుకో, వాళ్ళు నమ్ముతారో నమ్మరో కూడా తెలీదు. నేనేదో ఈ పెళ్ళాపడానికి డ్రామాలాడుతున్నాను అంటారు. వాళ్ల గొయ్యిని వాళ్లే తవ్వుకుంటున్నారు, వాళ్ల రాతని వాళ్లే రాసుకుంటున్నారు అనిపించింది. వాళ్లు కోరుకున్నట్టే నేను ఈ పెళ్లి చేస్తే నాకు పోయేదేమీ లేదు కదా, నీకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఆలోచించే నేను ఈ పెళ్లి చేశాను నాన్న. లేదమ్మా, నువ్వు కారణాలు చెప్తున్నావు, కానీ పాపమమ్మ పల్లవి నన్ను ఇష్టపడింది. నాతో లైఫ్ లాంగ్ ఉండాలని ఆశపడింది. కానీ నా వల్లే తన ప్రాణాలు పోగొట్టుకుంటుందని తెలియదు పాపం తనకి.
నాన్న, అయ్యిందేదో అయిపోయింది కదా. ఇప్పుడు దాన్నైతే మార్చలేం కదా. నువ్వు బాధపడి నన్ను బాధపడడం తప్ప ఇప్పుడు సాధించేది కూడా ఏం లేదు కదా. వదిలేసే నాన్నా. చూసావమ్మా, ఇప్పటికైనా నమ్మావా ఈ గండం విషయం చరణ్కి తెలియదని? వాడు ఈ చేతుల్లో పెరిగిన బిడ్డమ్మా, మూర్ఖుడు కాదు. వాడికి మనసుంది. ఉంది బామ్మగారు. ఆ మనసు ఏంటో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. తను నేనిష్టం లేదని చెప్తున్నాడు, కానీ నాకు కష్టం వస్తుందని చెప్పి తట్టుకోలేకపోతున్నాడు. పాపమని బాధపడుతున్నాడు. అది తనకి నా మీదున్న ప్రేమే కదా. కానీ అది ప్రేమ అన్న విషయం మీ మనవడికి తెలియట్లేదు. ఈ రోజు వాడు నిన్నిష్టపడకపోయినా ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడమ్మా. ఏదో ఒకరోజు నిన్నిష్టపడతాడు. కానీ నువ్వు చేయాల్సింది ఆ రోజు వస్తుందని వెయిట్ చేయడం కాదు. నువ్వే మార్పు తీసుకురావాలి. నీ భర్త నువ్వే మార్చుకోవాలి. కలకాలం మీరిద్దరూ పిల్లా పాపలతో సుఖంగా కాపురం చేయాలి. నా కల నెరవేరాలి. ఖచ్చితంగా మీ కలని నేను నెరవేరుస్తాను బామ్మగారు. అత్తయ్య గారికి నా మీదున్న కోపం వేరు, ఆయనకి నా మీదున్న కోపం వేరు. ఆవిడ కోపంలో స్వార్థం ఉంది, కానీ చరణ్ కోపంలో నా మీద ప్రేమ ఉంది. మీ మనవణ్ణి మార్చి నేను సొంతం చేసుకుంటాను. ఆ ప్రేమని నేను దక్కించుకుంటాను. ఇక నుంచి అదే పని మీద ఉంటాను. ఆ విషయంలో నీకెలాంటి సపోర్ట్ కావాలన్నా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేనేమో నా లైఫ్ గురించి, నా లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ గురించి ఏవేవో ఊహించుకున్నాను. మా అమ్మేమో ఏవేవో గుడ్డి లెక్కలేసుకొని ఆ పల్లవిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసింది. కానీ పాప నాతో ఉంటే పల్లవి చచ్చిపోతుంది. అది నాకిష్టం లేదు. అందుకోసమైనా దాన్ని నాకు దూరం చేయాలి. ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. నేను ప్రేమించిన అమ్మాయిని కలుసుకొని తనని పెళ్లి చేసుకోవాలి. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఇంట్లో నుంచే జంప్ అయిపోయి నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పల్లవికి విడాకులు ఇచ్చేసి దీని ప్రాణాలు కాపాడొచ్చు.